అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సూర్యాపేట జిల్లాలో రైతుల్లో బోర్ల కింద, బావుల కింద, ఆయకట్టు కింద పొలాలు వేసుకొని ఎండిపోయినటువంటి పంట పొలాలు పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా నేడిజర్ల మండలం, ఇతర మండలాలు కూడా తిరుగుతున్నాం. ఇక్కడ ఇప్పటికీ ఈ రాష్ట్రంలో 20 లక్షల ఎకరాలు పంట నష్టం జరిగింది. 180 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు రైతులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పుణ్యాన ఈ 100 రోజుల్లో. ఇవాళ పంట నష్టం ఇక్కడ బోర్ల కింద, బావుల కింద కూడా మేము గతంలో చెప్పినాం, అయ్యా నాగార్జున సాగర్ నుంచి ఒక 2-3 టీఎంసీల నీళ్లు వదిలిపెట్టండి, ఈ యొక్క చెరువులు నింపండి, త్రాగునీరు బాధ ఉండదు, మరి ఎవరైనా ఒకరారా వేసుకున్నా కూడా బావుల కింద, బోర్ల కింద ఇబ్బంది ఉండదని చెప్తే మా జిల్లా మంత్రులు ఎవరు కూడా పట్టించుకోలేరు. ఇలా పక్కనే తుమ్మల నాగేశ్వరరావు గారు ఖమ్మం జిల్లాకు తీసుకుపోయి తిరుమలపాలెం దాకా నీళ్లు తీసుకుపోయే పరిస్థితి కానీ మాకు ఇవ్వలేదు. మా మంత్రులు అసమర్థత వల్ల రాలేదు. అందుకని మేము ఉత్తమ్ గారిని డిమాండ్ చేస్తున్నాం, మీరు ఇక్కడ శాసనసభ్యులు, మీరు నీటిపారుదల శాఖ మంత్రిగా మీరు చొరవ తీసుకొని ముందే ఇక 1 తడి 2 తడులకు నీళ్లు వదిలిపెట్టి లేకపోతే చెరువులు నింపితే ఇవాళ ఇబ్బంది ఉండే పరిస్థితి ఉండదు. ఇప్పటికైనా మరి 513 అడుగుల నీళ్లు ఉన్నాయి, 505 వరకు ఇస్తామంటున్నారు. ఒక్కసారన్నా పైనుంచి కర్ణాటక నుంచి నీళ్లు తెచ్చి ఈ చెరువులు నింపి మీరు ఒకసారి భూగర్భ జలాలు నేలమట్టం అడుక్కుపోతున్నాయి కాకుండా చూస్తే ప్రజలు ఇప్పటికైనా సంతోషిస్తారు, రైతులు అని తెలియజేస్తూ ఎకరానికి 25,000 డిమాండ్. మా డిమాండ్ ఏంటంటే నష్టపోయిన పంటకు ఎకరానికి 25,000 ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అట్లనే రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు, డిసెంబర్ 9కే ఇస్తామన్నారు, తీసుకోని వాళ్ళు పోయి తీసుకోమన్నారు, అది ఇవ్వలేదు. ఇవాళ రైతు బంధు కింద 15,000 ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు. ఇవాళ బోనస్ కింద 500 కింటాకి ఇస్తామన్నారు, అది ఇవ్వండి. మీరన్నే మేము అడుగుతున్నాం, మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయమని మేము బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అధికారంలో ఉన్నా లేకున్నా కేసు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.